సో ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని మోటివేట్ చేసినా ఆ మోటివేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టర్నల్ తప్ప ఇంటర్నల్ కాదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఒక మోటివేషన్ తెచ్చుకొని దానికోసం నువ్వు పూనుకుంటావో అప్పుడు రియల్ అచీవ్మెంట్ వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, చరణ్ స్టడీ అవర్కి రమ్మంటే టైంకి లేగడు. అదే గ్రౌండ్ అని చెప్తే ఎవరు లేపాల్సిన అవసరం లేదు. అంటే దేనికి మనం ఇష్టపడుతున్నామో దానికోసం ఎక్కువ సమయం కేటాయిస్తాము, డెడికేషన్తో పనిచేస్తాము. సో మన యొక్క స్టూడెంట్ లైఫ్లో మనం డెడికేట్గా చేయాల్సిన పని ఏదైనా ఉంటే ఒక చదువు ఒకటే. ఆ చదువు కోసం పూర్తి ఎఫర్ట్స్ పెట్టండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, జీవితంలో చదువు ఒకటే శాశ్వతం కాదు, అదొక పార్ట్. కానీ మనకు కుటుంబాలు మారాలంటే మాత్రము ఉన్నది అదొక్కటే ఆధారము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చదువులు ఇష్టపడాలి, చదువు చెప్పేవాడిని ఇష్టపడాలి, చదువు చెప్పేవాడిని ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా మనము లైఫ్ను లీడ్ చేయగలుగుతాం.